ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో బాధితులను పరామర్శించారు. వరద నీటిలోనే బైక్పై వెళ్లి బాధితులకు అందుతున్న సాయాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. తమ పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయని రైతులు చెప్పడంతో గోదావరిలో ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మరపడవల ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు మంత్రి. స్వయంగా మంత్రి రంగంలోకి దిగి సహాయం అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకి 100 కేజీలు లేకుండా ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా? మరి ఎందుకు చేశారు? ఇక్కడ వరద వస్తుందిగా, తగ్గుతుంది కదా అని ఉంచారా? అదే రాత్రి చెప్పారు 100 గేదెలు ఉండిపోయినాయంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు, 3 పడవలు. ఇప్పుడు ఇవి ఈదుకుంటూ వచ్చేస్తాం, ఇవి అట్లా కట్టేస్తాను అలవాటు అట్లకి దూడని పైకెక్కించచ్చు కదండి. అది కంగారు పడ తాడు బీసిపోద్ది. ఇదిగో మళ్ళీ దీని ఉంది వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి నాలుగు వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయి బాబు, మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా. మీరు ఎలా వచ్చారండి? ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ఇక్కడ నుంచి ఓకే ఓకే